ప్రధాని నరేంద్ర మోదీ గారు నా తల్లిని దూషించారు, నా రాజకీయాలతో సంబంధం లేని సేమ్ వర్డ్ మోదీ గారు కూడా యూజ్ చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా నా తల్లిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు అని ఎక్కడే కానీ దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ అటువంటి ఆధారాలు ఏం లేదు. ఎవరో చిన్న చిన్నగా ఉన్న మాట్లాడుకున్నారు. అయినా కూడా నరేంద్ర మోదీ గారు ఈ భావోద్వేగపు కార్డు వాడారు, నా తల్లి గారిని రాజకీయాలకు సంబంధం లేకుండా తీసుకొస్తున్నారు అని. ఈ స్టేట్మెంట్ వినగానే గౌరవ ప్రధాని గారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు అండ్ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే ఆ గ్రూపు తనను ఎదుర్కోవడం కోసం ఏ విధంగా స్త్రీల భుజాల మీద నుంచి తుపాకులు పెట్టి బాణాలు సుడుతూ ఉన్నారో ఒక్కసారి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెడితే ఇక్కడ జరుగుతున్న విషయాలు కనుక ఒకసారి ఆయన చూస్తే బాగుండు అనిపించింది. సీరియస్లీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరేమన్నారో తెలియదు, కానీ ఇక్కడ లేచిన దగ్గర నుంచి తల్లిని తరిమేశారు, చెల్లిని తరిమేశారు, తల్లిని తరిమేశారు, చెల్లిని తరిమేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేకి వాళ్ళ తల్లిని అడ్డు పెట్టుకొని బాణాలు. వాళ్ళ చెల్లెలు ఏముంది, వాళ్ళ చెల్లి అన్న చెల్లి ఒకే పార్టీలో ఉండాలి, ఆమె రాజకీయం ఏమో చేసుకుంటుంది. ఆమె పెళ్ళయి వాళ్ళ చెల్లెలకు పెళ్ళయి చెల్లెలు కొడుకు పెళ్ళి ఆమె అవుతున్నప్పుడు కానీ జగన్ ఇంట్లోనే పెట్టుకోడు కదా. ఏంటి ఇదంతా? అయినా కూడా జగన్ ఎదుర్కోవడం కోసం అడ్డు పెట్టుకున్నది ఎవరిని? మహిళలు. ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారిని ఆమె రాజకీయాల్లో ఉన్నారా? ఎప్పుడైనా ఎన్నికలప్పుడు పులివెందుల్లో ప్రచారం చేసిన ఒక్క రాజకీయపరమైన విమర్శ కూడా చేసేది ఉండదు. జగన్ గారికి ఓటేమని చెప్పి అడుగుతారు పాపం ఆవిడ. ఏంది ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారి మీద కనీసం రవ్వంత కూడా ఆమె గురించి తెలియని వాళ్ళు చెత్తద వాళ్ళందరూ కనుక సినిమాలే తీశారు. ఆమె క్యారెక్టర్ని తీవ్రంగా అసాసినేట్ చేసుకుంటూ పనికి మాలిన మేము ఫ్రంట్ లైన్ మీడియా అనబడే వాళ్ళు పుట్టకోసే ఫ్రంట్ లైన్ అటువంటి వాళ్ళు ఎంత చెత్త తమ్మనేల్సి పెట్టి వార్తలు రన్ చేశారు. మరి ఆమె మహిళ కదా, జగన్ గారి తల్లి మహిళ కదా, చెల్లి మహిళ, వీళ్ళని అడ్డు పెట్టి వరుస పెట్టి రోజా గారిని లాడ్జుకు పోయింది అన్నారు, తొడల సంబంధం అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఆమె మహిళ కదా, అట్లా మాట్లాడొచ్చా? నిన్న సుగాలి ప్రీతి రాజకీయానికి వాడుకొని పాపం ఆ బాలికను వాళ్ళ తల్లిగారిని ఎంత ఘోరంగా అన్నారు. వాళ్ళ తల్లిగారిని జనసేన పార్టీ వాళ్ళు ఎంత ఘోరంగా అన్నారు. మళ్ళీ ఒక నాయకుడు మీడియా సమావేశం పెట్టి ఆమె మహిళ కాదా? ఎక్కడైనా ఎవరైనా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, వాళ్ళ పార్టీ వాళ్ళని చూడండి, వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు ఇష్టరీతిని ఏమైనా మాట్లాడచ్చా? జగన్గా అధికారాన్ని అడ్డు పెట్టుకున్న వ్యవస్థను వాడాలి అని అనుకుని ఉంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళ శ్రీమతి గారి మీద సినిమా తీసిన వాళ్ళను పట్టి లాక్కరావడం పెద్ద సమస్య కాదు కదా. పట్టించుకోలేదు. ఆయన ఏమి కుక్క పెట్టేయడం వల్ల మా భార్యని ఇట్లా మా తల్లిని ఇట్లా అని ఏమి. కానీ ఎక్కడైనా రాజకీయాలు అందరికీ ఫెయిర్నెస్ ఒకే విధంగా ఉండాలి కదా. మనకు అవసరమైనప్పుడేమో ఎమోషనల్ కార్డు వాడతాం, ఎదుటోళ్ళని ఎంత అంటున్నా కూడా మనం చూసి చూడట్టు వదిలేస్తాం. ఇదా రాజకీయం? ఇదా పెద్ద మనుషుల వ్యవహార శైలి? ఉండాల్సింది ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా, అందరికీ ఒకే న్యాయం ఉండాలి కదా. నిజంగానే నాకు తెలిసి రాజకీయాలతో సంబంధం లేకుండానే ఇప్పటికి కూడా జగన్ గారిని విమర్శించాలంటే వాళ్ళ శ్రీమతి గారిని ఏదో ఒక మాట అనకుండా, భారతీ నువ్వు బస్ ఎక్కి ఉచిత బస్ సర్వీసుకు పో, భారతీ నువ్వు మొగుడిని కంట్రోల్లో పెట్టుకో, భారతి ఇట్లా, భారతి అట్లా, భారతి తెల్లారు. ఏందాక ఇంత చెత్తగా? మరి ఇవన్నీ ఆడవాళ్ళని అడ్డు పెట్టి రాజకీయాలు చేసినట్లు కాదు. మరి వీళ్ళకు ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం ఎట్లయితుంది? రాజకీయాలు ఎవరికైనా ఒకే న్యాయం ఉండాలి, ఎవరికైనా నైతికత అనేది ఉండాలి కదా.